ఎవరైనా ఈరోజు తెలంగాణలో ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదే. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలకి హామీలిచ్చి కూడా వాటిని ఫుల్‌ఫిల్ చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం. దాని గురించి ఎవరైనా ఏ యూట్యూబర్ అయినా మాట్లాడుతున్నాడా? ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోగా దానివల్ల ఈరోజు చాలామంది స్టూడెంట్సు బయట చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తున్నారు. షాప్ కీపర్స్ కింద, సర్వర్ల కింద, హోటల్స్‌లోని అంట్లు తోమేదాని కింద, కొంతమంది అబ్బాయిలైతే క్యాబ్ డ్రైవర్ల కింద. దేనికి పనిచేస్తున్నారు? స్టూడెంట్సు సర్టిఫికేట్స్ వాళ్ళకి లేక. సర్టిఫికేట్స్ ఎందుకు లేవు? వీళ్ళు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్స్ లేవు. మరి దీని గురించి ఇప్పుడున్న సో కాల్డ్ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కదా! వీళ్ళంతా ఎందుకు మాట్లాడట్లేదు? అంత గట్టిగా ఎందుకు డిమాండ్ చేయట్లేదు? వీళ్ళకి ఎంతసేపు కూడా ఒక ఫోటో కోసమే ఈ ఫోజులంతా కూడా. వెళ్తారు, 2 నిమిషాలు మాట్లాడతారు, అయిపోయింది. మళ్ళీ దానికోసం ఏదైనా పార్టీ డబ్బులిచ్చిందనుకోండి, కామప్ అయిపోతారు వీళ్ళు.